భగవద్గీత అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ఏదో పూజాగదిలో ఉండే ఒక పవిత్ర గ్రంథం, అవునా? కాని ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణల్లో దాన్ని ఒక సరికొత్త కోణంలో అర్థం చేసుకోబోతున్నాం. ఈ మొదటి అధ్యాయం కేవలం ఒక పురాణ యుద్ధభూమి కథ మాత్రమే కాదండి. అదొక అత్యంత ఖచ్చితమైన మానసిక పతనం లేదా కాగ్నిటివ్ కొలాప్స్ గురించి వివరించే ఒక పర్ఫెక్ట్ క్లినికల్ కేస్ స్టడీ. సరే, ఇక ఆలస్యం లేకుండా ఇందులో లోతుగా వెళ్ళి ఈ ప్రాచీన జ్ఞానం మన ఆధునిక మానసిక సమస్యలకు ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. సరే, ఈ గైడ్లో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేద్దాం. ప్రాచీన కాలపు పానిక్ అటాక్, ముఖ్య పాత్రలు, ఆ అంతర్గత సంఘర్షణ, ధర్మ సంకటం మరియు ఫైనల్గా ఆ అయోమయాన్ని దాటే మార్గం. మొదటి విభాగం ప్రాచీన కాలపు పానిక్ అటాక్. వినడానికే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది కదూ. అంతటి మహాయోధులు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారంటే నిజంగా ఆశ్చర్యమే. ఇక్కడే మనకొక డౌట్ రావచ్చు. అసలు 5000 సంవత్సరాల క్రితం నాటి ఒక యోధుడు మోడర్న్ డే ఎంజైటీ గురించి మనకేం చెప్తాడు అని. ఖచ్చితంగా చెప్తాడు. మన ప్రాచీన చరిత్రకు నేటి సైకాలజీకి మధ్య ఉన్న గ్యాప్ని ఈ ప్రశ్న చాలా బ్యూటిఫుల్గా కలుపుతుంది. ఒకసారి అర్జునుని మాటలు గమనించండి. నా అవయవాలు సడలిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది, శరీరం వణుకుతోంది, నా మైండ్ బ్లాంక్ అయిపోయి గిరగిరా తిరుగుతోంది అంటున్నాడు. ఇది ఏదో విజయం సాధించిన హీరో మాటల్లా లేవు కదా. మనం ఆయన్ని ఒక అత్యుత్తమ స్థితిలో చూడట్లేదు. ఒక భయంకరమైన కన్ఫ్యూజన్లో, తనపై తనకే కంట్రోల్ లేని ఒక దయనీయమైన స్థితిలో చూస్తున్నాం. ఇక విభాగం 2, ముఖ్య పాత్రల పరిచయం. అసలు ఈ డయాగ్నాసిస్లోకి వెళ్లే ముందు అక్కడ ఎవరెవరున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ఇద్దరే మెయిన్ క్యారెక్టర్స్. ఒకరు తీవ్రమైన మెంటల్ బ్రేక్డౌన్లో ఉన్న మన హీరో అర్జునుడు. ఇంకొకరు ఆయన రథాన్ని నడిపిస్తున్న శ్రీకృష్ణుడు. ఇక్కడ కృష్ణుడు కేవలం రథాన్ని నడపడం లేదు సుమా, అర్జునుడి ఆలోచనలకు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వబోతున్నాడు. ఇక్కడ కృష్ణుడినుద్దేశించి వాడిన ఒక బ్యూటిఫుల్ సంస్కృత పదం మనం గమనించాలి. అదే హృషీకేశ. హృషీకేశ అంటే మనస్సు, ఇంద్రియాలను కంట్రోల్ చేసే స్వామి అనే అర్థం. అంటే అర్జునుడు తన మైండ్ కంట్రోల్ పూర్తిగా కోల్పోతున్న టైంలో ఆ మైండ్ని కంట్రోల్ చేయగల పవరున్న వ్యక్తే ఆయనకు సారథిగా ఉన్నాడనమాట. వాట్ ఎ డీటెయిల్, రైట్? అక్కడున్న పరిస్థితి ఏంటంటే, ఒకవైపు పాండవులు, అందులో అర్జునుడు, భీముడు, ఆయనకే ఉరుకోదరుడు అని కూడా పేరున్నారు. వాళ్లకు ఆపోజిట్గా కౌరవ సైన్యం. అందులో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు లాంటి ఉద్దండులున్నారు. జస్ట్ ఇమాజిన్, ఆ యుద్ధం స్కేల్ ఎంత పెద్దదో ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు 3వ విభాగం, అంతర్గత సంఘర్షణను విశ్లేషించడం. అసలు డయాగ్నోసిస్ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అర్జునుడి లక్షణాలను ఇప్పటి మన మోడర్న్ మెడిసిన్లోని DSM-5 పానిక్ అటాక్ క్రైటీరియాతో పక్కపక్కన పెట్టి చూడండి. శరీరం వణకడం అనేది మోడర్న్ ట్రెంబ్లింగ్కి సమానం. మనసు తిరుగుతోంది అనడం డీరియలైజేషన్కి పర్ఫెక్ట్ మ్యాచ్. కళ్ళు తిరగడం, చలి లేదా వేడి ఆవిర్లు, ఇవన్నీ అక్షరాల నేటి పానిక్ అటాక్ సిమ్టమ్స్తో 100% మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఇది జస్ట్ సాధారణ భయం కాదు, ఇదొక ప్రాపర్ క్లినికల్ పానిక్ అటాక్. 4వ విభాగం, ధర్మ సంకటం. సరే, ఫిజికల్ సిమ్టమ్స్ చూసాం కదా, కానీ మనిషిని ఇంతలా పక్షవాతానికి గురిచేసే ఈ పానిక్ అటాక్కి అసలు మెంటల్ రూట్ కాజ్ ఏంటి? అదేంటో చూద్దాం. ఈ ఒక్క శ్లోకంలో పరిస్థితంతా అర్థమైపోతోంది. అర్జునుడంటున్నాడు, నా సొంత వాళ్లను చంపడంలో నాకు ఎలాంటి మేలు కనిపించడం లేదు అని. అంటే యుద్ధం గెలిచినా సరే తన వాళ్ల రక్తం చిందించాల్సిందే అన్న రియాలిటీ అతన్ని గట్టిగా హిట్ అయింది. ఆ ఆలోచనే అతన్ని భయపెట్టేసింది. ఇక్కడ స్వజన అనే పదం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. స్వజన అంటే తన వాళ్లు, తన బంధువులు అని. అర్జునుడి ఎమోషనల్ బ్రేక్డౌన్కి సీడ్ ఇక్కడే ఉంది. అదే తన వాళ్లమీదున్న గాఢమైన అటాచ్మెంట్. అదే ఈ తీవ్రమైన కన్ఫ్యూజన్కి, వెనుకంజకి అసలు కారణం. దీన్నే మనం ధర్మ సంకటం అంటాం. అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని డిసైడ్ చేయలేని ఒక కాంప్లెక్స్ నైతిక గందరగోళం. అర్జునుడు వెనక్కి తగ్గడం పిరికితనం కాదు సుమా. ఒక యోధుడిగా ఫైట్ చేయడం అతని డ్యూటీ. కాని అదే టైంలో తన ఫ్యామిలీని కాపాడుకోవడం కూడా అతని డ్యూటీనే కదా. ఈ 2 డ్యూటీల మధ్య జరిగిన క్రాష్ ఈ ధర్మ సంకటం. ఇక చివరిది 5వ విభాగం, అయోమయాన్ని దాటే మార్గం. ఈ మెంటల్ పారాలిసిస్ నుంచి బయటపడటానికి అసలు ఎలాంటి సొల్యూషన్ ఉందో ఈ విభాగం చెప్తుంది. ఈ ప్రాసెస్లో ఒక లాజికల్ ఫ్లో గమనించండి. ఫస్ట్ అర్జునుడి మానసిక పతనం, ఆ తర్వాత శ్రీకృష్ణ అర్జున సంవాదం, అంటే
ఒక ఓపెన్, ఆనెస్ట్ డిస్కషన్. దీని ద్వారా ఫైనల్గా యోగాని అంటే మనస్సుకు ఒక క్లారిటీని అచీవ్ చేయడం. ఒక సరైన సంభాషణ మన కన్ఫ్యూజన్ని ఎంతలా క్లియర్ చేస్తుందో ఈ ప్రాసెస్ మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ ఆందోళనను జయించడానికి అల్టిమేట్ ఆన్సర్ ఈ యోగశాస్త్రం. అంటే ఇదేదో జస్ట్ చదువుకోవడానికున్న థియరీ కాదు. మనస్సును ఎలా ఫోకస్ చేయాలి, కన్ఫ్యూషన్ నుంచి దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పే ఒక ప్రాక్టికల్ గైడ్ ఇది. లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పే మాన్యువల్. ఇక కృష్ణుడు స్వయంగా ఏమంటున్నాడో చూడండి. దుఃఖాలన్నింటి నుంచి ఫ్రీ అయిపోయిన ఈ స్టేట్నే యోగమంటారు. కాకపోతే దీన్ని గట్టి డిటర్మినేషన్తో, దృఢనిశ్చయంతో ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇదొక అద్భుతమైన ప్రామిస్ కదా. ఏమాత్రం నిరాశపడకుండా ఫోకస్ చేస్తే ఈ స్టేట్ ఖచ్చితంగా సాధ్యమే. ఫైనల్గా ఒక్క విషయం ఆలోచించండి. 1000 ఏళ్ల క్రితం ఒక లెజెండరీ యోధుడు కేవలం సరైన గైడెన్స్ మరియు మాటల ద్వారా ఒక భయంకరమైన మెంటల్ కొలాప్స్ నుంచి బయటపడగలిగాడు కదా. అలాంటప్పుడు అదే మైండ్ మాస్టరీని వాడుకుని ఈ మోడర్న్ లైఫ్లో మనం ఫేస్ చేసే ఇంకెన్ని ఇన్నర్ బ్యాటిల్స్ని విన్నవచ్చు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రాచీన జ్ఞానం మనకు ఎప్పుడూ దారి చూపుతూనే ఉంటుంది. ఈ విశ్లేషణ మీకందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాను.